కర్ణాటకలోని మాండ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్లోడ్తో వెళుతున్న ఒక ప్రైవేట్ బస్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 65 మంది ఉన్నారు. వారిలో 45 మందికి గాయాలయ్యాయి. యాక్సిడెంట్లో గాయపడ్డ వారికి స్థానికులు, అధికారులు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జాతీయ భద్రతా మండలి కీలక సమావేశం జరిగింది. సరిహద్దు వద్ద పరిస్థితులు, జమ్మూ కశ్మీర్లో తాజా పరిస్థితులపై చర్చించారు. పాక్ కవ్వింపు చర్యలపై కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ భేటీకి హాజరయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి గోఖలే కూడా సమావేశంలో పాల్గొన్నారు. పుల్వామా దాడిలో వీర జవాన్లకు సెల్యూట్ చేస్తున్నానని, జవాన్ల కుటుంబాలకు యావత్ దేశం బాసటగా నిలుస్తుందని అన్నారు ప్రధాని మోడీ. పాట్నాలోని గాంధీ మైదాన్లో జరిగిన సంకల్ప ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఎల్జేపీ చీఫ్ రామ్ విలాస్ పాస్వాన్ ఈ ర్యాలీలో మోదీతో వేదిక పంచుకున్నారు. ఎన్నికల వేళ ప్రధాని మోడీ భారతదేశ సైన్యం సాహసాలు, త్యాగాలను తన ఖాతాలో వేసుకుంటున్నారన్న విపక్షాల విమర్శల్ని తిప్పికొట్టారాయన. బీహార్లోని విపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిపైన మోదీ ఈ సందర్భంగా విమర్శలు ఎక్కుపెట్టారు. బీహార్లో దాణా పేరుతో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. అలాగే దశాబ్దాలుగా దేశంలో కొనసాగుతున్న అవినీతి, దళారీల సంస్కృతికి తాము సాహసంతో చరమగీతం పాడామని అన్నారు మోడీ. కశ్మీర్లో మారణ హోమానికి తీవ్రవాదులు పన్నిన కుట్ర బట్టబయలింది. తెల్లవారుజామున ఆర్మీ కాన్వాయ్ వస్తుందనే పక్కా సమాచారంతో అక్కడ బాంబులు అమర్చారు. అయితే కాన్వాయ్ రాకముందే బాంబు పేలిపోయింది. పేలుడు జరిగిన చోట 15 అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీని చిక్కుల్లో పడేసింది మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ట్వీట్. పాకిస్తాన్ కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని తన MiG-21 తో కూల్చేయడంతో తెగువ చూపిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు సల్మాన్ ఖుర్షీద్. అయితే ఆ క్రెడిట్ ను కాంగ్రెస్ పార్టీకి ఆపాదించాలన్న ప్రయత్నమే బెడిసికొట్టింది. అభినందన్ గొప్ప ధైర్యశాలి. శత్రువు సమక్షంలో ఆయన ఆత్మవిశ్వాసం ఎనలేనిదంటూ చెప్పుకొచ్చిన సల్మాన్, తొలి యూపీఏ ప్రభుత్వ హయాంలోని ఆయన ఫైటర్ పైలట్ గా బాధ్యతలు స్వీకరించడం గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. దీంతో సల్మాన్ ఖుర్షీద్ ట్వీట్ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందమైన కశ్మీర్ అల్లకల్లోలమైంది. తెల్లటి మంచు కొండలు రక్తంతో తడుస్తున్నాయి. వేర్పాటువాద ఉద్యమాలతో కశ్మీర్ అల్లాడిపోతోంది. అడుగడుగునా ఉగ్రవాద చర్యలతో అట్టుడికిపోతోంది. పోటాపోటీ దాడులతో కశ్మీర్ యుద్ధ భూమిలో మారింది. ఒకప్పుడు పర్యాటకులతో కళకళలాడిపోయిన కశ్మీర్ ఇప్పుడు వెలవెలబోతోంది. పర్యాటకం దెబ్బతినడంతో కశ్మీర్లో వేలాది మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. పర్యాటకులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇక్కడ జనాలు ఉపాధి లేక విలవిలలాడిపోతున్నారు.